ఇక హైదరాబాద్ ఆస్తులపై నిషేధ పడగా ఇష్టారాజ్యంగా నిషేధిత జాబితాలోకి ఇండ్లు ప్లాట్లు దశాబ్దాల కిందట కొన్నవి కూడా 22A పరిధిలోకి వస్తున్నాయి. గ్రేటర్లో నిలిచిపోయినటువంటి ఆస్తుల రిజిస్ట్రేషన్ల ప్రక్రియ కలెక్టరేట్ రిజిస్ట్రేషన్ ఆఫీసులకు పోటెత్తుతున్న బాధితులు. అన్ని పత్రాలు ఉన్నా అమ్ముకోలేక ఆందోళన. గ్రేటర్ హైదరాబాద్లో మీకు ఇల్లు ఉన్నదా? సొంత ఫ్లాట్లో నివసిస్తున్నామన్న భరోసాతో ఉన్నారా? ఓపెన్ ప్లాట్ను చూసుకొని మురిసిపోతున్నారా? తస్మాత్ జాగ్రత్త. ఆ ఆస్తి ఇప్పుడు మీ పేరు మీద ఉండకపోవచ్చు, నిషేధిత జాబితాలోకి చేరిపోవచ్చు. మీ అపార్ట్మెంట్ మొత్తం సర్కార్ ఖాతాలోకి వెళ్ళి ఉండవచ్చు. అవును, ప్రస్తుతం హైదరాబాద్ పరిధిలో జరుగుతున్న గందరగోళం ఇదే. ఏ ఇల్లు అసలైన యజమాని పేరు మీద ఉన్నదో, ఏ ఇల్లు ప్రభుత్వ భూమిలో ఉన్నదో, ఏ ఆస్తి నిషేధిత జాబితాలో చేరిందో తెలియడం లేదు. మరి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో దాదాపు 70 నుండి 90 వేల ఆస్తులను రెవెన్యూ రికార్డుల ప్రకారం నిషేధిత జాబితాలో చేర్చినట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ప్రజలు కష్టార్జితంతో అన్ని పక్కా అనుమతులతో కొనుక్కున్నటువంటి ఆస్తులను రెవెన్యూ అధికారులు ఎలాంటి నోటీసులు ప్రకటనలు లేకుండానే 22A1Dలోని ULC G సర్కార్ పేరిట చేర్చారని చెప్తున్నారు. మరికొన్ని నిర్మాణాలను 22ABCలను చేర్చినట్టు సమాచారం. మేమేమంటున్నామంటే, ఈ భూములు ఏవైతే ఉన్నాయో ఈ భూముల్లో నిర్మాణాలు చేస్తున్నప్పుడు నిద్రపోయిర్రా? ఈ అధికారులు గడ్డి వీక్తున్నారా? ఈరోజు పేదరికంలో ఉన్నటువంటి ఈ భూములు, ఈ 70 నుండి 90 వేల ఆస్తులు ఏవైతే ఉన్నాయో ఈ 90 వేల ఆస్తులలో నేను 100% చెప్తున్నా, 70% ఎబో, 70% పైగా ఎవడో పేదోడు లోన్లు తీసుకొని కట్టుకున్నా అంటే ఉన్నటువంటి ఇండ్లే ఉంటాయి. అవి ఏ అగ్రకులపోని ఫామ్ హౌజు, ఏ బలిసినోని ఫామ్ హౌజు, ఏ సినిమా యాక్టర్ ఫామ్ హౌజు, లేదంటే ఏ రాజకీయ నాయకుని ఫామ్ హౌజు ఈ నిషేధిత జాబితాలోకి రావు. పవన్ కళ్యాణ్ గారు కోడి చెరువు కబ్జా చేసిరంటే అది నిషేధిత జాబితాలోకి తీసుకోరు. కానీ ఒక పేదోడు సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసుకుంటున్నాం, ఏదో ఒక ఉద్యోగం చేసుకుంటా హైదరాబాద్కి వచ్చి పెళ్లి చేసుకొని వానికి వచ్చేటువంటి జాబ్ ఒక 50,000 1,00,000 రూపాయలు సాఫ్ట్వేర్ ఉద్యోగి 50,000 వస్తున్నాయి కదా అని చెప్పేసి ఒక 20 లక్షలు 30 లక్షలు లోన్ తీసుకొని వాని దగ్గర ఊర్లో ఉన్నటువంటి ఎకరం భూమి 2 ఎకరాల భూమి అమ్ముకొని అవో 20 లక్షలు 20 లక్షలు 40-50 లక్షలు పెట్టి హైదరాబాద్లో ఇల్లుంది అని చెప్పుకోవడం కోసం వాని ఫ్రెండ్స్ అందరూ కొంటున్నారు అని చెప్పేసి అందరు అంటా ఉంటే 50 లక్షలు లోన్ పెట్టుకోనో 20 లక్షలు లోన్ పెట్టుకోనో ఒక ఇల్లు కొనుక్కుంటే ఆ ఇల్లు ఈఎంఐ అయిపోయి ముందే ఆ ఇల్లు స్కామ్ అయిపోతుంది. అరే కట్టినప్పుడు వాడు కొనుక్కుంటున్నప్పుడు రిజిస్ట్రేషన్ చేసినటువంటి అధికారులు ఎవడు? వానికి సోయి లేదా? వాడు ఎప్పడా? అరే మీరు కొంటున్నటువంటి భూమి మా మధ్యలో కూడా కరోనా సమయంలో కూడా వరదలు వచ్చినప్పుడు ఒక సీనియర్ జర్నలిస్టు వరంగల్కి వచ్చినప్పుడు మేము కూడా పోయినాం చూద్దామని చెప్పేసి. మొత్తం నీళ్ళన్నీ చెరువులు ఉన్నాయా అంటే ఇండ్లు చెరువులు ఉన్నాయా, చెరువు ఇళ్ళకి వచ్చిందా అనేది అర్థం కాకుండా కట్టిరు. అరే ఏంది ఇది అని అంటే ఆడికి వచ్చినటువంటి స్థానిక రాజకీయ నాయకుని పట్టుకొని ఏం సార్ ఇది అని అడిగితే ఆయన చాలా క్లియర్గా చెప్పిండు ఇవన్నీ చెరువు భూములే అని. చెరువు భూముల్లో నిర్మాణాలకి ఎవడు పర్మిషన్ ఇస్తాడు? ఎవని అండతో నిర్మాణాలు జరుగుతూ ఉన్నాయి. మరి ఇన్ని నిర్మాణాలు జరుగుతున్నప్పుడు అధికారులు ఏం బిక్తున్నారు? ఇప్పుడు 70,000 నుండి 90,000 ఆస్తుల్ని మీరు జప్తు చేస్తే ఇందులో 90,000 మందిలో 60 నుండి 70,000 మంది పేదలు ఉంటే ఎంతమంది ఆత్మహత్యలు చేసుకుని చచ్చిపోవాలి? అటు ఈఎంఐ అయిపోదు, ఇటు ఆస్తి ఉండదు, అమ్ముకుందామంటే అమ్ముకోవడానికి పర్మిషన్ ఉండదు. ఈ 90,000 ఆస్తుల్ని జప్తు చేసినప్పుడు మరి ఈ 90,000 ఆస్తుల్ని అమ్మింది ఎవడు? వాని దగ్గర నుండి ఎన్ని డబ్బుల్ని మీరు వెనక్కి తీసుకొస్తారు? ఒక్క రూపాయిని ఎప్పుడైనా తీసుకొచ్చిరా? హైడ్రా కూల్చేరిన భూములకు సంబంధించిన విషయంలో కూడా అపార్ట్మెంట్ కూల్చడానికి విన్నప్పుడు వాళ్ళు అదే చెప్పారు, మా పైసలు మాకు ఇవ్వండి, మేము ₹1 కోటి పెట్టి కొనుక్కున్నాం. ₹1 కోటి ఇప్పుడు ఇదే పరిధిలో ఇంకో ₹1 కోటి ఇల్లు మీరు కొనియండి, మాకు పైసలు వద్దు, ఏమద్దు. సమానం ఉండదు. అధికారులు ఏ విధంగా స్పందించాలి? ఒకటి కూల్చుతున్నప్పుడు వానికి సేమ్ ఇదే క్వాలిటీతో మనం ఇంకో దగ్గర ఏమైనా నిర్మాణం చేయించగలుగుతామా? మనం ఇచ్చేటువంటి నష్టపరిహారంతో వాడు ఇంకో ఇల్లు కొనుక్కోగలుగుతాడా? వాడు ఈ ఇల్లు కొనుక్కోవడం కోసం ఎంత కష్టపడ్డాడు? ఈఎంఐ లేకపోతే అవసరమైతే పిల్లం పుస్తకాలు అమ్ముకోనో లేదంటే ఇంకేదైనా కుదువ పెట్టుకోనో వాడు మళ్ళీ ఈఎంఐలు కట్టుకొని అటు ఇటు ఈఎంఐల టెన్షన్తో సగం మంది చచ్చిపోతున్నారు. నీకేందిరా మంచిగా ఈఎంఐ లేదు ఏం లేదు, నీకు ఆ హైదరాబాద్ ఆస్తులు లేదు ఏం లేదు, నేను అనవసరంగా ఇల్లు కొనుక్కున్నాను అని చెప్పేసి ఏడ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు. దయచేసి మేమేమంటున్నాం అంటే కాంగ్రెస్ పార్టీ కక్షపూరితంగా చేస్తుందా లేకపోతే వీళ్ళకైనా పిచ్చి పట్టిందా ఏం తెలియదు, కానీ ఇట్లాంటి తిక్క రాజకీయాలు బంద్ చేయాలి. మేమేం అడుగుతున్నాం, మీరు కనుక ఒక చర్య తీసుకుంటే ఎస్
మీరు ఒక ఒక ఆ భూమిని ఇది ప్రభుత్వ భూమి అని చెప్పేసి అనుకొని దీనికి సంబంధించిన భూమిలో మీరు ఏమైనా చేయాలనుకున్నప్పుడు దానికి నష్టపరిహారం ఏమి ఇస్తున్నారు అనేది చూపించాలి. నష్టపరిహారం చూపించకుండా మీ ఇష్టమైనట్టు రాజకీయాలు చేస్తామనంటే తెలంగాణ ప్రజలు తప్పకుండా తిరగబడతారు. ఈ 90,000 కుటుంబాలు రోడ్ల మీదకి వచ్చి సెక్రటేరియట్ ముట్టడికో అసెంబ్లీ ముట్టడికో లేదంటే ఇంకేదో రాజకీయం చేసేటువంటి ప్రయత్నం చేస్తే ఈ 90,000 కుటుంబాలు చాలు మిమ్మల్ని రోడ్డు మీద పడేయడానికి. తెలంగాణ ప్రజలు కూడా చెప్తున్నా, దయచేసి నష్టపోతున్న తెలంగాణ బిడ్డలారా, తెలంగాణను కాపాడుకోవడం కోసం ఇక్కడ పేదల ఆస్తుల మీద కావాలని చేస్తున్న రాజకీయ కుట్రల్ని ఆపడం కోసం మీరందరూ కన్ను తెరవాల్సిన అవసరం ఉంది. హైడ్రా పేరుతో చేసినంతా మనం చూసినాం. అటు పోయి ఆ సకలం చెరువులో ఉన్నటువంటి ఆ కాలేజీ ఫాతిమా కాలేజ్ జోలికి పోమంటే వీళ్ళు ఓరు, వాళ్ళకు సపోర్టుగా మాట్లాడడానికి ప్రయత్నం చేస్తారు. ఇటు కోడి చెరువు దగ్గరికి పోమంటే వీళ్ళు ఓరు. రామోజీ ఫిల్మ్ సిటీలో మొత్తానికి కనబడకుండా పోయినటువంటి చెరువుల సంగతి ఏంటంటే వీళ్ళు మాట్లాడరు. గ్రామాలు మింగిండి కావాలంటే అక్కడ చర్యలు ఉండవు. కానీ పేదవాడైనటువంటి వానికి సంబంధించినటువంటి భూములలో మాత్రం వీళ్ళు 100 కారణాలు చెప్తారు. అది హైడ్రా పరిధిలోకి లేకపోయినా కూడా పోయి కూలుస్తారు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టి నిర్మాణం మొత్తం అయిపోయిన తర్వాత కూడా కూలిపోయేటువంటి పరిస్థితుల్లో ఉన్నాడు, పేదవానికి పంచరు. అంత దారుణమైనటువంటి పరిస్థితులు ఎన్నో ఉన్నాయి. డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇప్పటివరకు పంచకుండా ఉన్నాయి. వాటిని పంచడానికి ఏం రోగాలు నాకు అర్థం కాదు. ఈ నిషేధిత జాబితాలో చేర్చి ఏం సాధిస్తారు? ఒకవేళ నిషేధిత జాబితాలో ఉన్నాయనుకోండి, వీళ్ళకు మీరు చూపించేటువంటి ఆల్టర్నేటివ్ ఏంది? ఒకవేళ ఈ 90,000 మందిలో ఎవడన్నా ఈఎంఐలు కట్టలేక ఈ ఆస్తులు ఇబ్బంది అవుతున్నాయి, అరే అమ్ముకోవడానికి కూడా లేవాట అని చెప్పేసి ఆత్మహత్యలు తీసుకొని చచ్చిపోతే, గుండెపోటు వచ్చి చచ్చిపోతే ఎవడు బాధ్యుడు? మీ ఇష్టం ఉన్నట్టు ఈ 90,000 వాటికి పర్మిషన్ ఇచ్చింది ఎవడో వాడిని బయట తీయండి, ఎట్లా ఇచ్చినారో పర్మిషన్ అని అడగండి, వాడిని జైలు పంపండి, వాని కుటుంబాల ఆస్తులు మొత్తం మీరు జప్తు చేయండి. ఈ రియల్ ఎస్టేట్ దందా చేసి భూములు అమ్మినవాడు అమ్మించినవాడు వాళ్ళందరి మీద కేసులు పెట్టండి. అప్పుడు మీరు చేస్తున్నది కరెక్టే అనిపిస్తుంది. అమ్మేటోడు మంచిగానే ఉంటాడు, వాడు అన్ని అమ్మిండు వేయండు వేరే కాడ బతుకుతున్నాడు, కొనుక్కున్నాడు మీద మీరు ప్రతాపం చూపిస్తూ ఉన్నాడు.